హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సిస్కా కంపెనీ ఎల్ఈడి. ఇది 15 వాట్స్. ఇది వెలుగుతలేదు. ఇప్పుడు దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పెట్టి హోల్డర్లో వెలుగుతలేదు చూడండి. వేరే బల్బ్ పెట్టి చూపిస్తా. కొద్ది కూడా వెలుగుతలేదు. ఫ్రెండ్స్, ఇలాంటి హోల్డర్ చేసుకున్నప్పుడు కింద సేఫ్టీ కూడా చేసుకోండి. ఇది సిరీస్ బోర్డు నుంచి తీసుకునేది. ఇది సిరీస్ బోర్డు అక్కడ ఉంది. ఈ డిఫ్యూజర్ ఓపెన్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నేను రిపేర్ చేసిందే. ఇది 15 వాట్స్ అయినా దీన్ని ఎంసీపీసీవి దొరకలేదు. అయితే దీని వోల్టేజ్ కరెక్ట్ 9 వాట్స్కు సరిపోయే ఎంసీపీసీకి వోల్టేజ్ కరెక్ట్ సరిపోయింది. వేసిన అప్పుడు నేను ఇది 9 వోల్టేజ్. ఇవన్నీ పోయినాయి బల్బులు కూడా. నాకు 8 మంత్స్ 9 మంత్స్ వరకు నడిచింది ఇది. మళ్ళీ ఇప్పుడు కొత్తది వేద్దాం ఒకటి. ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం. ఇక డ్రైవర్ సర్క్యూట్ నుంచి ఎంత వోల్టేజ్ వస్తుందో మీకు చూపిస్తా. DC 200 రేంజ్లో పెట్టుకోవాలి మల్టీమీటర్. కనెక్షన్ ఇచ్చిన ఇప్పుడు చూపిస్తా ఎంత వస్తుందో వోల్టేజ్. ఇది మైనస్, ఇది ప్లస్. చూడండి ఫ్రెండ్, 110 వస్తుంది. ఇది 9 వాట్స్ ఎల్ఈడి బల్బ్ కూడా ఇంతే వస్తుంది. 1 నుంచి 110 120 వరకు వోల్టేజ్. నేను అందుకే ఈ యొక్క ఎంసీపీసీ వేసిన. సేమ్ మళ్ళీ ఇంకోటి వేస్తాము. ఇది 9 వోల్టేజ్తో పనిచేస్తుంది. 9 వాట్స్ ఇది. 1 2 3 4 9 ఉన్నాయి. ఇలా ఒక్కొక్క బల్బు 9 వోల్టేజ్తో పనిచేస్తుంది. అంటే 9 × 9 ఎంత అవుతుందో చూసుకోండి మీరు. 81 వోల్టేజ్తోని ఈ పనిచేస్తుంది. ఇది ఇల్లు కూడా ఇలా కరెక్ట్ సరిపోతుంది దీని వోల్టేజ్. దీనికి కనెక్షన్ ఇచ్చి ఈ కొత్తది వేసి చూపిస్తా. ఫస్ట్ మనం ఇవి తీసేద్దాం. తీసేసినాయి రెండు వైర్లు. ఈ వైట్ కలర్ కనిపించేది ప్లస్, ఈ బ్లాక్ మైనస్. ఇదంతా సాఫ్ చేసుకొని ఈ కొత్తది ఫిట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, సాఫ్ చేసిన. దీనికి హీట్ సింక్ పేస్ట్ పెట్టాలి. దీనికి ఇక్కడ సైడ్ ఈ యొక్క హీట్ సింక్ పేస్ట్ పెట్టడం వల్ల కొంచెం ఎక్కువ హీట్ అయినా కానీ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఫిట్ చేద్దాం. స్క్రూ ఫిట్ చేస్తాం.
అలా మరీ ఫుల్ టైట్ కాదు, నార్మల్గా ఫిట్ చేయాలి. దాంట్లో ఇది మొత్తం ఫిక్స్ కావాలా. ఇప్పుడు ఈ యొక్క రెడ్ వైర్ ఇక్కడ, బ్లాక్ వైర్ ఇక్కడ సాల్వింగ్ చేసినాక మీకు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, సాల్వింగ్ చేసిన చూడండి. బ్లాక్ ఇటు ప్లస్ ఇటు, బ్లాక్ మైనస్ ఇటు. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదా చూద్దాం. ఇది పాతది. ఓకే ఫ్రెండ్స్, ఇది వెలుగుతుంది చూడండి. డిఫ్యూజర్ పెడతా. అదే బల్బు కనిపిస్తుందా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.